వికసిత్ భారత్లో భాగంగా ఈరోజు మన ప్రకృతిని మనం కాపాడుకుందాం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సరికొత్తగా ఈ కాన్సెప్ట్తో వన్ డే ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. సో ఈ వన్ డే ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఎంతోమంది చిన్నారులు, ఎంతోమంది పెద్దోళ్ళు, అంటే చిన్న నుండి పెద్ద దాకా ఏజ్ గ్యాప్ ఏమాత్రం లేకుండా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శిస్తున్నారు. సో అంటే చిన్నప్పటి నుంచి చేయలేని కొన్ని ఉంటాయి. సో ఆ చేయలేనివి కూడా ఇప్పుడు చేయాలన్న తపనతో చాలామంది కూడా తనలో ఉన్న ఒక ఆర్ట్ని బయట పెట్టడానికి కూడా ఇదొక సరికొత్త వేదికగా ఏర్పాటైంది. ఈ వేదికలో భాగంగా చాలామంది కూడా అనేక ఆర్టులు అయితే వేస్తున్నారు. అలాగే ఆర్టిస్టులు చాలామంది వచ్చారు ఇక్కడికి. సో చిన్నప్పటి నుంచి ప్రకృతి గురించి ముఖ్యంగా జరిగే దీనిలో భాగంగా ప్రకృతి గురించి చాలా బొమ్మలు అయితే ఇక్కడ వేస్తున్నారు. సో మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము. సో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్తో పెయింటింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది, ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి, నా పేరు రేష్మా జెల్లి. ఓకే, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి? నేను విజయవాడ నుంచి అండి. ఏంటి, ఏం పెయింటింగ్ వేస్తున్నారు? సో ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఇట్స్ ఎ వాటర్ కలర్ పెయింటింగ్ అండి. సో సేవ్ ద ఎర్త్ అనేది టాపిక్. సో ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ వాటర్ కలర్స్లో చూపించాలనుకుంటున్నానండి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? అసలు ఈ ఆపర్చునిటీ రావడం ముందుగా మీకు ఎలా అనిపిస్తుంది? యా, ఇట్స్ ఏ వెరీ నైస్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఒక ఆర్టిస్ట్ని. ఐ వాజ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఫ్రమ్ పాస్ట్ 12 years అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ ఎ స్టూడియో ఆల్సో, రేష్మా ఆర్ట్ స్టూడియో. నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్కి ఆర్ట్ క్లాసెస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ నా స్టూడియోలో చెప్తున్నాను. బట్ యాజ్ ఏ ఆర్టిస్ట్ ఇక్కడ ఇంతమంది పిల్లలు వచ్చి నా వర్క్ని చూసి నేర్చుకుంటున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్ ఓవర్ విజయవాడ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి చిల్డ్రన్స్ వచ్చారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆర్టిస్టులు వచ్చారు. అండ్ దిస్ వాజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మేము అందరం కలిసి ఆర్ట్ వర్క్షాప్లో ఇట్లా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చేస్తున్నాము. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అంటే మీరు ఈ కాన్సెప్ట్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ప్రకృతిని అందరూ కాపాడుకుందాం అనే ఉద్దేశంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ మీరు అంటే ఆర్ట్లో కూడా చాలా వచ్చేసినాయి, వాటర్ పెయింటింగ్ కానీ లేదంటే స్కెచెస్ కానీ చాలా వచ్చినాయి. సో దీనిలో స్పెషాలిటీ ఏంటి? ఓకే, నేను వచ్చేసి ఇట్స్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి. నా స్పెషాలిటీ వచ్చేసి ఎక్రిలిక్స్ ఆన్ క్యాన్వాస్ అండ్ ఆయిల్స్ ఆన్ క్యాన్వాస్ చేస్తాను. బట్ ఈ వర్క్షాప్లో ఓన్లీ వాటర్ కలర్స్ అనేది ఒక మీడియం అనమాట. సో ఇక్కడున్న మాకు ఇచ్చిన లిమిటెడ్ టైంలో ఈ వాటర్ కలర్ షీట్ మీద ఒక వాటర్ కలర్ మీడియం యూస్ చేస్తున్నాము. విత్ ఇన్ మాకు ఇచ్చిన టైంలో ఒక బ్యూటిఫుల్ వాటర్ కలర్ పెయింటింగ్ అయితే చేస్తున్నామండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మీరు చెప్పండి, ఏం పెయింటింగ్ వేస్తున్నారు? సో ఏం చూపించబోతున్నారు? పర్యావరణం గురించే చేస్తున్నాను. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నా పేరు భాస్కర్ కుమారి. ఎన్విరాన్మెంట్ గురించి చేస్తున్నాను. నేను తీసుకోవాల్సిన మనం ప్రొటెక్ట్ అనేది ఏది ఉంటుంది అనే ప్రకృతి గురించి చేస్తున్నానండి. వాటర్ అయినా మన ల్యాండ్ అయినా ఏదైనా కూడా. ఏం చేస్తుంటారు మామూలుగా? మీరు ఏం చేస్తుంటారు నార్మల్గా? నేను హాబీగా తీసుకున్నాను కానీ జాబ్ చేయట్లేదండి. హాబీ పెయింటింగ్ అంటే ఇష్టం అంతే. ఎలా అనిపిస్తుంది రాజమండ్రి నుండి విజయవాడ దాకా వచ్చి ఇలాంటి పర్యావరణాన్ని పెయింటింగ్ వేస్తూ? ఎలా అనిపిస్తుంది ఈ వేదిక? చాలా బాగుంది, కానీ కొంచెం లేట్ అవడం వల్ల నేను టైం సరిపోవట్లేదు. కానీ చాలా బాగా చేస్తున్నారు, బాగా కండక్ట్ చేస్తారు. ఇటువంటి కండక్ట్ చేయడం వల్ల అందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి టైంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి, నేను అదే కోరుకుంటాను. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటివి చాలా తెలుస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఏం చెప్తారు? వచ్చే జనరేషన్స్కి ఇలాంటి ఆర్ట్లు అనేవి ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? I encourage all parents to encourage the students అండి. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, నాట్ ఓన్లీ MBBS, డాక్టర్స్ ఆ ఫీల్డ్సే కాదు, మన ఆర్ట్లో కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మెనీ కెన్ గో ఇన్ టు యానిమేషన్ ఆర్ కెన్ బికమ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ ఆర్ కెన్ బికమ్ ఏ ఆర్టిస్ట్. మనకి ఇక్కడ విజయవాడలో కూడా ANUలో కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు BFA అండ్ ఫ్యాషన్ డిజైనర్స్. అసలు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో పేరెంట్స్ని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆస్క్ దెమ్ టు గో ఇన్ దిస్ ఫీల్డ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఎవ్రీ వన్ విల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. థ్యాంక్ యూ.
వచ్చే జనరేషన్స్ కూడా ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. ఇలాంటివి ఇంకా వస్తే చాలా బాగుంటుందని కూడా ఇక్కడున్న ఆర్టిస్టులు తెలుపుతున్నారు. అంటే పర్యావరణం ఒకటే కాదు, అన్నిటికీ సంబంధించి సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో వాటికి సంబంధించి కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఉన్న ఒక కళాత్మకమైన రుచిని కానీ, లోపల ఉన్న భావాల్ని కానీ వాళ్ళు ఒక పేపర్ మీద వ్యక్తపరుస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. సో ఆ పేపర్ మీద పెట్టినప్పుడు ఆ కళాఖండాన్ని కానీ ఏదన్నా కానీ సో చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. సో ఫ్యూచర్ జనరేషన్స్ని ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఇంకా వేస్తున్నారు. నీ పేరేంటి? ఆలియా. ఆలియా, ఏం బొమ్మ వేస్తున్నావు ఇక్కడ? హౌస్ డ్రాయింగ్ వేస్తున్నావు. సో ఎలా ఉంది, ఎలా వేస్తున్నావు నువ్వు? డ్రాయింగ్స్ పెయింట్స్ యూస్ చేస్తున్నావా? తెస్తున్నా. ఓకే. సో ఎవరు నేర్పించారు నీకు ఈ డ్రాయింగ్? నువ్వే నేర్చుకున్నావా? ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వేయడం? హ్యాపీగా ఉందా నీకు పార్టిసిపేట్ చేయడం? అవును. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి డ్రాయింగ్స్ వేసేస్తున్నావా? ఓకే. నేను చెన్నై నుంచి వచ్చానండి. ఇక్కడ వీళ్ళు వర్క్షాప్లో సేవ్ ఎర్త్ అనే థీమ్లో డ్రాయింగ్ ఇచ్చారు. నాతో పాటు మా అమ్మాయిలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్గా ఇప్పుడే తీసుకెళ్ళిపోయినట్టున్నారు పెయింటింగ్స్. చాలా హ్యాపీగా ఉందండి పార్టిసిపేట్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ మన ఎన్విరాన్మెంట్ని మనం సేవ్ చేసుకోవాలనే దీంట్లో చెప్తున్నారు కదా. ఇది ఒక ఎర్త్ని మనం ఒక అమ్మాయి ఉమెన్గా ఇక్కడ పోల్చుకొని బ్యూటిఫుల్ ఉమెన్గా తీసుకొని ఏంటంటే ఇప్పుడు మనం పొల్యూషన్ చెట్లన్నీ కొట్టడం వల్ల పొల్యూషన్ వస్తుంది కదా. దానివల్ల చెట్లన్నీ కొట్టేస్తున్నాం కదా. దాన్ని సేవ్ చేయమని ఈ అమ్మాయి మదర్ ఎర్త్ని చెప్తున్నట్టుగా ఒక కాన్సెప్ట్లో డ్రాయింగ్ చేశాను. ఇది వాటర్ కలర్స్ యూజ్ చేసి. నేను ఆర్టిస్ట్ అండి, డ్రాయింగ్ టీచర్, డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది నాకు. సో దట్ నా నేమ్ ఏమో రుత్విక. ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఊరేంటి? చెన్నై నుంచి వచ్చావా? ఓకే. ఏం ఆర్ట్ వేసావు ఈరోజు నువ్వు? ఎర్త్ డ్రాయింగ్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ ఉంది ఒకటి, అండ్ బ్లూ ఉంది ఒకటి. కాబట్టి లీవ్స్ పిక్ చేశాను. మళ్ళీ అక్కడ బిల్డింగ్స్ ఉంటాయి. లీఫ్ కట్ చేసామంటే బిల్డింగ్సే ఉంటాయి. కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో ఏమో ట్రీస్ కట్ చేసాడు కాబట్టి బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి అక్కడ లీవ్స్ ఉన్నాయి. ఓకే. లీవ్స్ ఉండాలా ఇప్పుడు? ఉండాలి. ఎందుకని? నేచర్ని కాపాడాలా? నేచర్ని సేవ్ చేయాలా? నేచర్ని సేవ్ చేయాలి కదా. నా పేరు దిశిత. నేను ఈ డ్రాయింగ్ చేశాను. టాపిక్ ఏమో సేవ్ ఎర్త్ కాబట్టి మధ్యలో ఉన్నది గ్రీనరీ ఇంకా నేచర్ అంతా ఉన్నట్టు వేశాను. ఇంకా ఇదంతా హెల్ లాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బిల్డింగ్స్ ఎక్కువైపోయాయి, నేచర్ అంతా పోతుంది కాబట్టి దానికి ఈ అంతా బ్లాక్గా ఇంకా సాడ్గా ఉన్నట్టు వేశాను. ఈ స్కెలిటన్ ఏమో ఇప్పుడు ఉన్న పొల్యూషన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు వేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. మా చెల్లి కూడా వేసింది. నేను అవును, నేను తను కలిసి ఎప్పుడు డ్రాయింగ్స్ వేసుకుని ఉంటాం. సో నాకు హ్యాపీగా ఉన్నందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను గుంటూరు నుంచి వచ్చానండి. శ్రీ పాతిపనుల సీతారామయ్య స్కూల్ నుంచి వచ్చాను. టాపిక్ ఏంటంటే సేవ్ నేచర్ అండి, ప్రొటెక్ట్ నేచర్ని ఎలా కాపాడాలి మనము అనేది ఒక టాపిక్. నేను ఈ డ్రాయింగ్లో ఏం చూపిస్తున్నానంటే ఒక చెట్టు అనేది ఎలా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, దాని ద్వారా ఏంటి బెనిఫిట్ అనేది దీంట్లో చూపించాను. ఆ హ్యూమన్ అనేవాడు, ఆ హ్యూమన్లోని ట్రీని చూపించానండి. అది గ్లోబ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేసే టాపిక్ అండి దీంట్లో. మేము గుంటూరు నుంచి వచ్చామండి, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ నుంచి. ఇక్కడ వేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను వచ్చి మన అర్త్ని మనమే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అర్త్ని వాటర్ ఎలా సేవ్ చేసుకోవాలనేది ఆ టాపిక్ నేను వేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. I'm Shravani from Rajmandri. I'm now working at Tirupati school. సో దీనికి రావడం నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే సెకండ్ టైం నేను విజయవాడలో పార్టిసిపేట్ చేయడం సార్ వాళ్ళు చేసిన తర్వాత. సో నాది హాబీగానే నేను తీసుకొని చేస్తాను, టైంపాస్కి అయితే నేను చేయనేది. సో ఇది చేయడము ఇప్పుడు నేను చేసిన వర్క్ అంతా కూడా డూడుల్ ఆర్ట్. సో డూడుల్ ఆర్ట్ మీద
సేవ్ ఎర్త్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా పాడైపోతుంది, దాని మీద బేస్ చేసుకొని ఈ వర్క్ చేయడం జరిగింది. సో దీనిలో పార్టిసిపేట్ చేయడం కోసం నేను చాలా స్ట్రగుల్ పడి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? చిత్తూరు నుంచి వచ్చానండి నేను. కే దామోదర్ వచ్చారండి. ఓకే, చిత్తూరు నుండి విజయవాడకి రావడం, ఇంత పెయింటింగ్ వేయడం, అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఇది ఒక వెరైటీగా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఒకసారి మాకు చూపిస్తారా? సో ఏంటండి ఇది, ఒకసారి దీని గురించి చెప్పండి. నేచర్ అండి, సేవ్ నేచర్ కాన్సెప్ట్. సేవ్ నేచర్ అండి అంటే ప్రకృతిని మనము రక్షించుకోవాలి అని. ఇందులో నాకు పీకాక్ కనిపిస్తుంది, ట్రీస్ కనిపిస్తున్నాయి, వరల్డ్ కనిపిస్తుంది, సో ఇంకా చాలా కనిపిస్తూ ఉన్నాయి, యానిమల్స్ కనిపిస్తున్నాయి. సో ఒక ఆర్ట్లో ఇన్ని వేశారు, చాలా బాగుంది. సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే ప్రకృతిని రక్షించడము అట్లంటే ముందు మనం మెదడులో మొక్కను నాటుకోవాలండి. అంటే మన హృదయ నేత్రము అనేది, అంటే హృదయం వికసిస్తే ప్రకృతి పట్ల మనకు మమకారం, ప్రేమ పెరుగుతుంది. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఒక మొక్కగా మారి ఈ ప్రపంచానికి తానే ఒక విత్తునవుతుంది. కాబట్టి దానిని గమనించి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క కాన్సెప్ట్ను నేను నా చిత్రంలో చూపించడం జరిగింది. గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా ఈ ప్రపంచాన్ని రక్షించాలి, విశ్వంబరను రక్షించాలనేటువంటి దీంతో తహతహలాడుతున్నట్టుగా ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము హరప్పా, మొహంజోదరో లాంటి నాగరికతలో గమనించినట్లయితే వారు వాన నీటిని కూడా సద్వినియోగం చేసుకున్నటువంటి మనకు దాఖలాలు, మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ రకంగా మనము ఆనాడే వాళ్ళు ఎంతో అభివృద్ధిని సాధించినప్పుడు, ఈనాడు మనం ఎంతో నాగరికత సాధించామని చెప్పి, సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పుకునేటువంటి మనిషి ఎందుకు పతనమవుతున్నాడు, తిరోగమన దిశగా ఎందుకు పయనిస్తున్నాడు? కాబట్టి తను చేస్తున్నటువంటి పొరపాటును తను గ్రహించి మొక్కను కేవలం నేల మీద నాటేయడం కాదు, ముందు తన హృదయ క్షేత్రంలో నాటుకోవాలి. అప్పుడు సమస్త ప్రపంచమంతా పచ్చగా వెలుగుతుంది. మనమంతా కూడా సుఖశాంతులతో, సౌభాగ్యంతో వర్ధిల్లుతాం. సో నేషనల్ లెవెల్ వన్ డే ఆర్ట్ ఫెస్ట్లో భాగంగా ఇంతమందిలో ఒక సృజనాత్మకతని తీసుకొస్తున్న బయటికి. సో ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ కళని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటపెట్టి ఒక తెల్ల పేపర్ని తీసుకొని వాళ్ళు ఆ కళాత్మకమైన ఒక రుచిని, వాళ్ళలో ఉన్న హావభావాల్ని దాని మీద పెడుతున్నప్పుడు వాళ్ళకి కలిగే హాయి అంతా ఇంత కాదు, అది చూసిన మనకి కలిగిన మంచి ఒక ఫీల్ వస్తుంది. సో వాళ్ళలో ఉన్న ఒక మెసేజ్ని బయట పెట్టాలని, ఈ సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి వాళ్ళు దీన్ని పెట్టి చూపిస్తున్నారు. సో ఇదనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడున్న పిల్లలకి బయట ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా కాకుండా ఇలాంటి పెయింటింగ్స్ అనేవి వేస్తే వాళ్ళలో ఉన్న లోపల సృజనాత్మకత బయటకు వచ్చి వాళ్ళకి చాలా మంచి ఫీల్ని ఇస్తుంది. సో ఇలాంటివి ఇంకా మరిన్ని రావాలని కూడా మనం కూడా కోరుకుందాం. సో ఈ నేషనల్ వన్ డే ఆర్ట్ ఫెస్ట్లో భాగంగా జరిగింది పర్యావరణం గురించే కాదు, ఇంకా మరిన్ని సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా వాళ్ళు ఆ పేపర్ మీద పెట్టి మంచి సృజనాత్మకతను బయట తీస్తున్నారు. సో ఇలాంటివి ఇంకా మరిన్ని రావాలని మనం కూడా కోరుకుందాము. ఇలాంటి ఫెస్ట్లు మరిన్ని జరిగితే ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ కళని బయట పెడతారు. వాళ్ళలో ఉన్న లోపల ఎప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తున్నామని వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతారు. సో ఇలాంటి మరిన్ని రావాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.